హలో అండ్ వెల్కమ్ టు ఐఏసీ. సో ఈ సెక్షన్లో కరెంట్ అఫైర్స్ ర్యాపిడ్ రివిజన్ అనే దాన్ని మనం స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో చాలా మంది స్టూడెంట్స్కి ఉన్న ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ని రోజు డైలీ ఫాలో అవుతారు, లేకపోతే కరెంట్ అఫైర్స్ని చదువుతూ ఉంటారు, నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు, కానీ చాలా మందికి గుర్తుండవు. అది ఒక ప్రాబ్లం. రివిజన్ అవ్వదు. అండ్ థర్డ్ వచ్చేటప్పటికి రివిజన్ అయినా ఎగ్జామ్లో మనం రివిజన్ చేసుకుంది వేరు, ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ ప్యాటర్న్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో మనం కరెంట్ అఫైర్‌ని ఒక ప్రొజెక్షన్‌లో అనుకుని చదువుకొని నోట్స్ చేసుకున్న తర్వాత రివిజన్ ఉండకపోవడం వల్ల, ఆ క్వెషన్ ప్యాటర్న్ మనకి కొత్తగా కనిపించడం వల్ల, సో లేకపోతే మనం ఒకే ప్రీవియస్ టైప్‌లో ఈ కరెంట్ అఫైర్స్‌ని ప్రిపేర్ అవ్వడం వల్ల ఇప్పుడొచ్చే కరెంట్ అఫైర్స్‌ని కొన్ని ఎగ్జామ్స్‌లో మనం దాన్ని టచ్ చేయలేకపోతున్నాం. కొన్ని కరెంట్ అఫైర్స్ బ్యాక్‌గ్రౌండ్ హిస్టరీని అడుగుతున్నాయి. కొన్ని కరెంట్ అఫైర్స్ డేటాని అడుగుతున్నాయి. కొన్ని కరెంట్ అఫైర్స్ స్టేట్మెంట్ బేస్డ్ అడుగుతున్నారు. సో ఇలాంటివి జరుగుతా ఉన్నాయి. మనం డైలీ కరెంట్ అఫైర్స్ ఇవి జరుగుతున్నాయని చెప్పుకోవడం అనేది అది ఒకవైపు వర్క్ అయితే, అసలు ఆ కరెంట్ అఫైర్స్ కంటెంట్‌ని మళ్ళీ రివైజ్ చేపిచ్చి ఎగ్జామ్‌లో దాన్ని ప్రొడక్టివ్‌గా తీసుకెళ్ళడం అనేది ఇంకొక ఎత్తుగా చెప్పొచ్చనమాట. సో అది స్టూడెంట్ నష్టపోకూడదు అని చెప్పేసి, సో ఎవరైతే రివిజన్ కావాలి అనుకుంటారో వాళ్ళకి ర్యాపిడ్ రివిజన్. సో మీరెప్పుడైనా కరెంట్ అఫైర్స్‌ని మిస్ అవ్వచ్చు, నోట్స్ చేసుకోవడం మిస్ అవ్వచ్చు. సో ఇలాంటివి జరుగుతా ఉంటాయి. అలాంటి వాళ్ళకి యూజ్‌ఫుల్‌గా ఉండేలాగా మనం ఇక మీద నుంచి రోజు కరెంట్ అఫైర్స్ ర్యాపిడ్ రివిజన్ అనేది కంటిన్యూ చేస్తాం. సో కరెంట్ అఫైర్స్ థియరీ పార్ట్ మనం అలా చెప్పుకుంటానే వెళ్తాం. బట్ కాకపోతే ఇందులో ఏంటి అంటే ఒక రివిజన్ అనమాట. మీకు ఒక క్లారిటీ వస్తది. మొత్తం ఈ ఏవైతే రివిజన్ చేస్తామో, రివిజన్ చేసిన తర్వాత లాస్ట్‌లో ఏ టాపిక్స్ రివిజన్ చేశామనేది కూడా మెన్షన్ చేస్తాం. దానివల్ల మీకు అది స్క్రీన్‌షాట్ తీసుకొని పెట్టుకోవడానికైనా, లేదా ఒక నోట్స్ లాగా దాన్ని కంప్లీట్ చేసుకోవడానికైనా బావుంటదనమాట. సో దీనికి సంబంధించింది. అలాగే మనం ఏదైతే చేశామో దీనికి సంబంధించిన పీడీఎఫ్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో మీకు ఇవ్వబడుతది. దాన్ని క్లిక్ చేసుకొని అది కూడా మీరు చదువుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ క్వెషన్ చూడండి. రీసెంట్‌గా వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అనేది రిలీజ్ అయింది కదా! సో ప్రపంచ సంతోష సూచిక. దానికి సంబంధించి ఇప్పుడొస్తున్న ఎగ్జామ్ టెంట్‌లో క్వెషన్స్ కూడా ఈ టైప్ ఆఫ్ ఫార్మాట్‌లో వస్తున్నాయి. మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఐక్యరాజ్య సమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ ప్రచురించిన వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2024లో 143 దేశాల్లో ఫిన్లాండ్ వరుసగా 7వసారి అగ్రస్థానంలో ఉంది. మరియు ఆఫ్ఘనిస్తాన్ సంతోషంగా లేని దేశంగా ఉద్భవించింది మరియు నివేదికలో దిగువ స్థానంలో నిలిచింది. అండ్ ఈ సూచికలో ఆసియాలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది అని అడుగుతున్నారు. ఇన్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2024 పబ్లిష్డ్ బై యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్, among the 143 countries, Finland topped consecutively for the seventh time, and Afghanistan emerged as the unhappiest country and ranked bottom in the report. And in this index, which country topped among the Asia? సో సాధారణంగా ఈ రిపోర్ట్కి సంబంధించి చూడండి, వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ని ఎవరిస్తారు ఈ ఇండెక్స్ని అంటే ఐక్యరాజ్య సమితి యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్. యునైటెడ్ నేషన్ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ ఎవ్రీ ఇయర్ కూడా ఈ రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది. ఈ రిపోర్ట్ బేసిక్గా 6 పారామీటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో 6 కొలమానాల మీద డిపెండ్ అయ్యి ఈ ర్యాంకింగ్స్ని ఇవ్వడం జరుగుతుంది. అందులో ఒకటి ఏంటి అంటే మనకి హెల్త్ అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఆరోగ్యం కావచ్చు, జీవితకాలం అంటాం కదా. ఒక ప్రపంచంలో ఒక పర్సన్ పర్ ఇయర్ ఇంతవరకు బతుకుతారు ఒక కంట్రీలో అని చెప్పేసి. సో అట్లా హెల్త్ అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీకి సంబంధించి ఒక మెజర్మెంట్ తీసుకుంటారు, అంటే ఒక కొలమానంగా దీన్ని తీసుకుంటారు. అలాగే నెక్స్ట్ జీడిపి పర్ క్యాపిటా ఏదైతే ఉంటుందో దాన్ని ఒక మెజర్మెంట్గా తీసుకోవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్రీడమ్, ఆ కంట్రీలో స్వేచ్ఛ అనేది ఎలా ఉంది అనేది చూస్తారు. దాంతో పాటుగా కరప్షన్ ఏదైతే ఉందో అది ఎంతవరకు ఉంది అనేది కూడా జనరల్గా చూడడం జరుగుతుంది. దాతృత్వం, దాన్ని జెనరోసిటీ అని చెప్పేసి కూడా అంటారు, దాన్ని కూడా కన్సిడర్ చేస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సొసైటీ ఓరియంటెడ్ హెల్ప్ అనేది ఎలా ఉంది అనేది కూడా, సో ఇక్కడ సొసైటీ సపోర్ట్ అనేది కూడా చూస్తారు. సపోర్ట్, జెనరోసిటీ, కరప్షన్, ఫ్రీడమ్ అండ్ యాజ్ వెల్ as జీడిపి పర్ క్యాపిటా, హెల్త్ అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఏదైతే ఉందో ఈ 6 తీసుకొని, ఈ 6 మెజర్మెంట్స్ని తీసుకొని దాన్ని బట్టి ఒక కంట్రీకి స్కోరింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ స్కోరింగ్ బట్టి ర్యాంక్ ఇస్తారు. సో ఈసారి రీసెంట్గా ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో దాంట్లో 143 కంట్రీస్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇందులో 143rd కంట్రీ అంటే బోటంగా ఉన్న కంట్రీ వచ్చేటప్పటికి ఆఫ్ఘనిస్తాన్. అండ్ వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్? ఆఫ్ఘనిస్తాన్ యొక్క క్యాపిటల్ ఏంటి? కాబూల్గా చెప్పడం జరుగుతుంది. టాప్లో ఉన్న కంట్రీ ఏది? ఫిన్లాండ్. ఇది వరుసగా ఫిన్లాండ్ టాప్గా రావడం ఎన్నోసారి అంట? 7th టైమ్గా చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్, సో అయితే ఏషియాలో ఉన్న కంట్రీస్ కూడా ఈ ర్యాంకింగ్లో ఉన్నాయి. అందులో మనకి టాప్లో ఉన్నది ఏది? ఆసియా కంట్రీల మొత్తంలో అని అడుగుతున్నారు. తైవాన్, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా.
ఆన్సర్ వచ్చేటప్పటికి సింగపూర్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఓవరాల్గా సింగపూర్ 30th ప్లేస్లో ఉంది, కాకపోతే ఏషియాలో ఉన్న అన్ని కంట్రీస్లో ఇది టాప్లో ఉంది. అది ఇక్కడ ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ సి అనేది. క్వశ్చన్ ఎలా అయినా ఇవ్వచ్చు. రిపోర్ట్ ఎవరిస్తున్నారు అని చెప్పేసి అడగచ్చు. హ్యాపీనెస్ రిపోర్ట్ ఈజ్ రిలీజ్డ్ బై విచ్ ఆర్గనైజేషన్? యునైటెడ్ నేషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్. అది ఒకటి. ఎన్ని కంట్రీస్కి కలిపి? 143. ఏ మెజర్మెంట్స్ మీద? వీటి మీద ఇస్తారనమాట. బాటంలో ఉన్నది ఆఫ్ఘనిస్తాన్, టాప్లో ఉన్నది ఫిన్లాండ్. ఇది 7th టైం ఫిన్లాండ్కి. అలాగే నెక్స్ట్ ఏషియా తరపున సింగపూర్, బట్ సింగపూర్ ర్యాంక్ ఎంత? 30th అనమాట. సో దీనికి సంబంధించి ఇంకొంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడండి. 2024 హ్యాపీనెస్ రిపోర్ట్ ప్రకారం చూసుకున్నట్టయితే సింగపూర్ ఇది ఫస్ట్ టైం కాదు ఏషియాలో మనకి టాప్లో ఉండడం, ఇది వరుసగా రెండోసారి. ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు, వరుసగా రెండోసారా మూడవసారా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఇది సెకండ్ టైం అనమాట. సో 30th ప్లేస్లో ఉండడం జరిగింది ఓవరాల్గా. ఇక మన ఇండియా విషయానికి వస్తే ఇండియా 126th పొజిషన్లో ఉండడం జరిగింది అనమాట. అండ్ ఫస్ట్ టైం ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ని ఎప్పుడు ఇచ్చారంట? 2012లో ఇచ్చారు. మొట్టమొదటిసారిగా ఫస్ట్ ఎడిషన్ అనేది 2012లో ఇవ్వబడింది అనమాట. మన నైబరింగ్ కంట్రీస్లో ఒకటి పాకిస్తాన్. సో పాకిస్తాన్ యొక్క ర్యాంక్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో 108గా ఉంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మనది 126, పాకిస్తాన్ది 108లో ఉందన్నమాట. పాకిస్తాన్కి న్యూ ప్రైమ్ మినిస్టర్గా రీసెంట్గా ఎంపికైన వ్యక్తి ఎవరు? షెహబాజ్ షరీఫ్. సో షెహబాజ్ షరీఫ్ ఎవరైతే ఉన్నారో రీసెంట్గా మనకి రావడం జరిగిందనమాట. ఇలాంటివి మనం చూసుకుంటూ ఉండాలి. అలాగే మరియం నవాజ్ అని చెప్పేసి ఒక పర్సన్ ఫస్ట్ ఫీమేల్ పాకిస్తాన్కి సంబంధించి పంజాబ్ ప్రావిన్సీకి ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్గా కూడా ఎంపికయ్యారనమాట. సో అది ఒకటి. ఇలాంటి పాయింట్స్ మనం చూసుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఆప్షన్స్లో జపాన్ ఇచ్చారు కదా. జపాన్ యొక్క క్యాపిటల్ ఏంటండి? జపాన్ యొక్క క్యాపిటల్ టోక్యోగా. జపాన్కి అండ్ ఇండియాకి సంబంధించి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ రీసెంట్గా 2024లో కండక్ట్ చేసింది ధర్మ గార్డియన్ అనే ఎక్సర్సైజ్. ఈ ధర్మ గార్డియన్ ఎక్సర్సైజ్ ఎన్నో ఎక్సర్సైజ్ అంట? 5th ఎడిషన్, 5వ ఎడిషన్ ఆఫ్ ధర్మ గార్డియన్ ఎక్సర్సైజ్ని రీసెంట్గా కండక్ట్ చేశారు. ఎక్కడ కండక్ట్ చేశారు అంటే రాజస్థాన్లో రీసెంట్గా కండక్ట్ చేయడం జరిగింది. నిన్న మనం ఒక కరెంట్ అఫైర్, రీసెంట్ డేస్లో ఒక కరెంట్ అఫైర్ని థియరీలో కూడా డిస్కస్ చేసాం మనం, గుర్తుందా? రాజస్థాన్లో హోలీకి సంబంధించి ఒక ట్రెడిషనల్ ఫెస్టివల్ ఉంది. దాన్ని గులాల్ ఘాటో ఫెస్టివల్ అని కూడా పిలుస్తారు. ఇది ఒక సాంప్రదాయానికి సంబంధించింది. లాక్ అనే దాంతో దీన్ని తయారు చేస్తారు అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. అది ఒకటి ఇక్కడ రిపీట్ చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే సౌత్ కొరియా. సో సౌత్ కొరియా లేదా దక్షిణ కొరియా యొక్క క్యాపిటల్ ఏంటంట? సియోల్. సియోల్ ఈజ్ అ క్యాపిటల్ ఆర్ రాజధాని దక్షిణ కొరియాకి. రీసెంట్గా మనకి 3rd డెమోక్రసీ సమిట్ ఏదైతే ఉంటుందో, సో ఈ 3rd డెమోక్రసీ సమిట్ అనేది మనకి ఎక్కడ కండక్ట్ చేశారు అని అడిగితే దక్షిణ కొరియాలో కండక్ట్ చేయడం జరిగింది. అది ఇంకొక పాయింట్ అనమాట. అలాగే నెక్స్ట్ మనకి 148వ పార్లమెంటరీ సమావేశం రీసెంట్గా కండక్ట్ చేయడం జరిగింది. ఈ 148th పార్లమెంటరీ సమావేశాన్ని ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ ఏదైతే ఉందో అది కండక్ట్ చేసిందనమాట. దానికి ఇండియా తరపున రాజ్యసభ డిప్యూటీ చైర్పర్సన్ ఉన్నారు చూసారా, హరివంశ్ గారు. సో హరివంశ్ గారు దీనికి మనకి అటెండ్ అవ్వడం కూడా జరిగింది. అంటే వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్కి సంబంధించి కరెంట్ అఫైర్ ఆల్రెడీ చదివాం, దాంతో పాటుగా రిలేటెడ్గా ఈ కరెంట్ అఫైర్స్ని కూడా డిస్కస్ చేయొచ్చు అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అండ్ దాంతో పాటుగా నెక్స్ట్ ఈ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇది మనకి స్పోర్ట్స్ రిలేటెడ్గా చెప్పొచ్చు అనమాట. దాంట్లో ఒకటి చూడండి, పంకజ్ అద్వానీ హ్యాస్ బీన్ ఇండక్టెడ్ ఇన్ టు ద హాల్ ఆఫ్ ఫేమ్ అట్ ద వరల్డ్ బిలియర్డ్స్ మ్యూజియం ఇన్ షాంగ్రౌ సిటీ ఇన్ చైనా. చైనాలోని సాంగ్రౌ సిటీ ఏదైతే ఉందో అక్కడ వరల్డ్ బిలియర్డ్స్ మ్యూజియం ఉంది. దాంట్లో మనకి పంకజ్ అద్వానీ గారు హాల్ ఆఫ్ ఫేమ్ అనే దాంట్లోకి మనకి రావడం జరిగింది అని చెప్పేసి ఇస్తున్నారు. అండ్ ఇన్ November 2023 ఇండియన్ మెన్ క్రికెటర్ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ అండ్ విమెన్ క్రికెటర్ ప్లేయర్ మిథాలీ రాజ్ అండ్ శ్రీలంకన్ క్రికెటర్ ప్లేయర్ అరవింద డి సెల్వా ఇండక్టెడ్ ఇంటూ ద ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ 2023. Indian tennis players Leander Paes and Vijay Amrutraj will be the first Asian men to induct into the International Tennis Hall of Fame on July 2024. So which of the following option is correct? Option 2లో మిథాలీ రాజ్ లేరు. విమెన్ క్రికెటర్ ప్లేయర్స్లో మనకి మిథాలీ రాజ్ గారు లేరు కాబట్టి ఈ ఆప్షన్ అనేది రాంగ్. బోత్ 1 and 3 ఆర్ కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయి కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవచ్చు. ఇదే క్వశ్చన్ తెలుగులో కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు.
సో రీసెంట్గా చైనాలోని మనకి ఏదైతే వరల్డ్ బిలియర్డ్స్ మ్యూజియం ఉందో పంకజ్ అద్వానీ గారిని అందులో హాల్ ఆఫ్ ఫేమ్లోకి మనకి తీసుకురావడం జరిగింది. అంటే ప్లేయర్స్లో వన్ ఆఫ్ ద హానర్గా చెప్పొచ్చు. టెన్నిస్ ప్లేయర్స్కి సంబంధించి కూడా ఇక్కడ అంటే ఇదే కరెంట్ అఫైర్, రీసెంట్గా జరిగిందైతే ఇదే కరెంట్ అఫైర్. దీన్ని బేస్ చేసుకుని ఏం చేశామంటే సేమ్ ఇలాగే బిలియర్డ్స్ లాగే క్రికెట్కి కూడా ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ ఆఫ్ ఇయర్ అని చెప్పేసి ఉంటుంది. 2023లో ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ ఆఫ్ ఇయర్లో మన వీరేంద్ర సెహ్వాగ్ గారిని, మితాలీ రాజ్ గారిని, శ్రీలంక ప్లేయర్ అయిన అరవింద్ గారిని కూడా మనకి తీసుకోవడం జరిగిందని ఇచ్చారు. అయితే ఇందులో మితాలీ రాజ్ గారు లేరనమాట. సో అందుకనే ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. సేమ్ ఇలాగే 2024లో టెన్నిస్కి సంబంధించి ఇండియాకి తరపున లియాండర్ పేస్ అండ్ విజయ్ అమృతరాజ్ని తీసుకున్నారు. సో ఇందులో ఏ అండ్ బి అనేవి కరెక్ట్ ఏ అండ్ సి అనేవి కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి మితాలీ రాజ్ గారి ప్లేస్లో ఎవరు వస్తారు ఇక్కడ చూడండి. 2023లో వీరేంద్ర సెహ్వాగ్ గారిని డయానా ఎడూల్జీ, సో ఈమె కూడా ఇండియన్నేనండి. డయానా ఎడూల్జీ ఇండియన్ టెస్ట్ క్రికెట్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేయర్, ఇప్పుడు ఫార్మర్ క్రికెటర్ కూడా, మాజీ క్రికెటర్ అండ్ మరియు అరవింద్ ది సెల్వా శ్రీలంకకి సంబంధించి వీళ్ళ ముగ్గురికి వచ్చింది. కాకపోతే ఈమె ప్లేస్లో, డయానా గారి ప్లేస్లో మనం మితాలీ రాజ్ గారిని పెట్టాం కాబట్టి ఆ ఆప్షన్ కరెక్ట్ కాదు. సో ఇది ఇక్కడ చూడండి, మహిళల క్రికెట్లో అగ్రగామి అయిన డయానా ఎడూల్జీ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో మొదటి భారతీయురాలుగా, షీఈ్ ద ఫస్ట్ ఫీమేల్ అండ్ హూ సీన్ ఇన్ దట్ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్గా కూడా చెప్పొచ్చు. సో ఇక్కడితో ఈ కరెంట్ అఫైర్ అనేది జనరల్గా క్లియర్ అయిపోయిందండి. ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ 3 పంకజ్ అద్వానీ గారు బిలియర్డ్స్కి సంబంధించి, టెన్నిస్కి సంబంధించి అయితే మీరు ఇక్కడ చూడొచ్చు లియాండర్ పేస్ గారు, అలాగే విజయామృత్ గారు. అదే కనుక మనకి క్రికెట్కి సంబంధించి అయితే వీరేంద్ర సెహ్వాగ్ గారు ఇండియాకి సంబంధించి, డయానా గారు అందులో ఫస్ట్ విమెన్ కాబట్టి ఈమె చాలా చాలా ఇంపార్టెంట్గా చెప్పొచ్చు అనమాట. ఇలాగే కొన్ని మనకి కరెంట్ అఫైర్స్ స్పోర్ట్స్ రిలేటెడ్గా కూడా ఉన్నాయి. టైమ్స్ స్పోర్ట్స్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్స్ రీసెంట్గా ఇచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్స్ అవార్డ్స్ని ఇచ్చింది. ఇందులో స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ మేల్ కేటగిరీకి వచ్చేటప్పటికి నీరజ్ చోప్రా గారికి రావడం జరిగింది. స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు మేల్ కేటగిరీలో నీరజ్ చోప్రా గారికి వచ్చింది. అలాగే నెక్స్ట్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ పారా కేటగిరీ, పారా స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్. సో ఈ అవార్డు ఎవరికి వచ్చింది అంటే శీతల్ దేవి గారికి వచ్చింది అనమాట. శీతల్ దేవి గారికి అర్జున అవార్డు వచ్చింది. దాంతో పాటుగా పారా స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు టైమ్స్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఈమెకి రావడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళు ఇంకొక అవార్డు కూడా ఈమెకి ఇచ్చారు, ఆర్చర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు. ఎందుకంటే ఈమె విద్యకి సంబంధించిన వ్యక్తి కదా. ఆర్చర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని రాకేష్ కుమార్ గారితో పాటుగా ఈమెకి కూడా ఇచ్చారనమాట. పారా ఆర్చర్ విభాగంలో, పారా ఆర్చర్ విభాగంలో పారా ఆర్చర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ని శీతల్ దేవి గారికి, రాకేష్ కుమార్ గారు అనే ఇంకొక పర్సన్కి కూడా ఇచ్చారు. అది కాకుండా పారా స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ శీతల్ దేవి గారికి, స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ మెయిల్ కేటగిరీ అన్నాను కాదండి, స్పోర్ట్స్ ఓవరాల్గా స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ని నీరజ్ చోప్రా గారికి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇలాంటివి కొన్ని జరిగాయి ఇక్కడ మనకి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొకటి మనకి రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు ఆర్సీబీ. సో మనకి విమెన్ ప్రీమియర్ లీగ్ రీసెంట్గా 2024కి సంబంధించి ఆ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. సో దీంట్లో మనకి 2 ఇంపార్టెంట్ క్యాప్స్ ఉన్నాయి. ఒకటి ఆరెంజ్ క్యాప్ అని చెప్పేసి అంటాం, ఇంకొకటి వచ్చేటప్పటికి పర్పుల్ క్యాప్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇందులో ఆరెంజ్ క్యాప్ వచ్చేటప్పటికి బ్యాట్స్మెన్కి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో ఆరెంజ్ క్యాప్ రీసెంట్గా మనకి రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరుకి సంబంధించిన పెరీ గారికి అందుకోవడం జరిగింది అనమాట. ఓవరాల్గా 347 రన్స్ చేసినందుకు గాను సో పెరీ గారికి ఆరెంజ్ క్యాప్ అవార్డు అనేది ఇచ్చారనమాట. నెక్స్ట్ పర్పుల్ క్యాప్ వచ్చేటప్పటికి శ్రేయాంక పటేల్ ఎవరైతే ఉన్నారో ఆమెకి రావడం జరిగింది. శ్రేయాంక పటేల్ గారికి మనకి ఏ అవార్డు వచ్చిందండి, పర్పుల్ క్యాప్ అవార్డు అనేది వచ్చింది. 13 వికెట్స్ అనమాట తీసినందుకు గాను ఈ అవార్డు ఆమెకి ఇచ్చారు. సో ఇవి రీసెంట్గా జరిగిన కొన్ని అప్డేట్స్ అనమాట. సో ఈ అప్డేట్స్తో పాటు ఈ కరెంట్ అఫైర్ని కూడా ఒకసారి చూసుకోండి. సో నెక్స్ట్ ఎంసీక్యూ చూడండి. చూస్ ద ఇన్కరెక్ట్ ఆప్షన్ అబౌట్ అగ్నిబాన్ సబ్ ఆర్బిటాల్ టెక్నాలజీ డిమానిస్ట్రేటర్ రాకెట్ రీసెంట్లీ ఇన్ న్యూస్ అని చెప్పేసి ఉంది. సాట్ డి. సో సార్టెడ్ అనేది ఏదైతే ఉందో, సార్టెడ్ అనేది రీసెంట్గా మనకి న్యూస్లో కనిపించింది. దీనికి సంబంధించి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ చూడండి, అగ్నిబాన్ సార్ట్ డి అంటే సబ్ ఆర్బిటాల్ టెక్నాలజీ డిమానిస్ట్రేటర్ అని అర్థం. ఒక్కొక్కసారి అబ్రివేషన్స్ కూడా అడుగుతారు. దే విల్ ఆస్క్ అబ్రివేషన్స్ ఇన్ ఫ్యూ ఎగ్జామ్స్ లైక్ ఆర్ఆర్బిఎస్ఎస్ ఇలాంటి వాటిలో.
అగ్నిబాన్ సాట్ డి అనేది ఇండియా సెకండ్ ప్రైవేట్లీ built rocket and world's first single piece 3D printed engine designed by Agnikul Cosmos Private Limited. And the second one, Agniban Sat D is India's first rocket to be launched from a private launch pad, and also it will be India's first semi cryogenic powered rocket launch అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ వన్, అగ్నికుల్ కాస్మోస్ ఈజ్ అ చెన్నై బేస్డ్ స్పేస్ స్టార్ట్అప్ ఫౌండెడ్ ఇన్ 2017. Garuda Aerospace has built India's first privately built rocket, Vikram S, lifted on 18th November 2022. ఇక్కడ ఏమని అడుగుతున్నారు, రీసెంట్గా అగ్నిబాన్ అని ఒక ఏదైతే మనకి సార్టెడ్ టెక్నాలజీతో ఉందో దాన్ని లాంచ్ చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇది వచ్చేటప్పటికి ఏంటి, ఇండియా యొక్క సెకండ్లీ ప్రైవేట్లీ బిల్ట్ రాకెట్. మనకి రాకెట్స్ కావచ్చు, ఈ శాటిలైట్స్ కావచ్చు, ఇవన్నీ చూసుకునే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఏది, ఇస్రోగా చెప్తామన్నమాట, ఈ స్పేస్ ఆర్గనైజేషన్. అవి కాకుండా రీసెంట్గా చాలా ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీస్ ఇండియాలో వచ్చాయి. సో అందులో గరుడా ఏరోస్పేస్ అనేది ఒకటి ఉంది, అండ్ యాజ్ వెల్ యాజ్ స్కై రూట్ ఏరోస్పేస్ అని ఒకటి ఉంది, అగ్నికుల్ కాస్మోసిస్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఇలాంటివన్నీ కూడా జనరల్గా ఉన్నాయన్నమాట. అయితే ఇండియాలో సెకండ్ ప్రైవేట్లీ బిల్ట్ రాకెట్గా మనకి ఈ అగ్నిబాన్ అనేది ఉంది. దీన్ని ఎవరు ప్రిపేర్ చేశారు అంటే అగ్నికుల్ కాస్మోసిస్ అనే వాళ్ళు దీన్ని తయారు చేయడం జరిగింది. ఈ ఆప్షన్ కరెక్టే. నెక్స్ట్ వన్ చూడండి, అగ్నికుల్ కాస్మోసిస్ అనేది 2017లో ఏర్పాటు చేసిన ఒక ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ. సో ఇది మనకి చెన్నై బేస్డ్ స్పేస్ స్టార్టప్గా చెప్తున్నారు. ఇది కూడా కరెక్టే. ఏ అండ్ సి అనేవి ఇంటర్లింక్ అయి ఉన్నాయి. ఏదైతే 2017లో స్పేస్ స్టార్టప్ ఒకటి చెన్నైలో స్టార్ట్ అయిందో అగ్నికుల్ కాస్మోసిస్, వాళ్ళే అగ్నిబాన్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. ఇది సెకండ్ ప్రైవేట్లీ బిల్ట్ రాకెట్ ఇన్ ఇండియాగా చెప్పొచ్చు. వరల్డ్లోనే ఫస్ట్ సింగిల్ పీస్ 3D రాకెట్ ప్రింటెడ్గా కూడా దీన్ని చెప్పొచ్చు అనమాట. ఇది కూడా కరెక్టే. ఆప్షన్ బి చూడండి, అగ్నిబాన్ సాట్ డి ఇండియాస్ ఫస్ట్ రాకెట్ టు బి లాంచ్డ్ ఫ్రమ్ అ ప్రైవేట్ లాంచ్ ప్యాడ్. సో ఇట్ విల్ బి ఇండియాస్ ఫస్ట్ సెమీ క్రయోజెనిక్ ఇంజన్ పవర్డ్ రాకెట్ లాంచ్. ఇండియాలో ఫస్ట్ టైం సెమీ క్రయోజెనిక్ ఇంజన్తో ఒక రాకెట్ని లాంచ్ చేస్తున్నారు, అది అగ్నిబాన్. అండ్ నెక్స్ట్ ఏంటి, ప్రైవేట్ స్పేస్ రాకెట్ లాంచింగ్ సెంటర్ నుంచి దీన్ని లాంచ్ చేస్తున్నారు అగ్నికుల్ కాస్మోసిస్కి సంబంధించిన దాంతో. అది కూడా కరెక్టే. ఆప్షన్ ఏబిసి అనేవి కరెక్ట్. డిలో చూడండి, సెకండ్ ప్రైవేట్లీ బిల్ట్ రాకెట్ వచ్చేటప్పటికి మనకి అగ్నిబాన్ కదా. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి విక్రమ్ స్పేస్ అనమాట, విక్రమ్ ఎస్ శాటిలైట్గా చెప్పొచ్చు, లేదా విక్రమ్ శాటిలైట్గా చెప్పొచ్చు. ఇది ఫస్ట్ ప్రైవేట్లీ బిల్ట్ రాకెట్. సెకండ్ వన్ అగ్నిబాన్ని అగ్నికుల్ కాస్మోసిస్ కదా. విక్రమ్ శాటిలైట్ వచ్చేటప్పటికి స్కై రూట్ స్పేస్ ఏజెన్సీ, హైదరాబాద్కి సంబంధించిన స్కై రూట్ స్పేస్ ఏజెన్సీ అనేది నిర్మించడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఏమని ఇచ్చారు, గరుడా ఏరోస్పేస్ హ్యాస్ బిల్ట్ ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్లీ బిల్ట్ రాకెట్ విక్రమ్ ఎస్ లిఫ్టెడ్ 18th November 2022. డేట్ కరెక్టే అండ్ ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా కరెక్టే, కానీ ఇది గరుడా ఏరోస్పేస్ కాదు, ఇది స్కై రూట్ ఏరోస్పేస్ చేత నిర్మించబడి లాంచ్ చేయబడింది. అంటే ఏ ఆప్షన్ ఇక్కడ కరెక్ట్గా లేదు అని అడుగుతున్నారు. ఏ ఆప్షన్ మనం కరెక్ట్గా లేదని తీసుకోవచ్చు. ఆప్షన్ డి ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఆప్షన్ డి ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గరుడా ఏరోస్పేస్ వచ్చేటప్పటికి 2015 ఆ టైంలో చెన్నై బేస్డ్ స్టార్టప్గా దీన్ని స్టార్ట్ చేశారు. ఇది డ్రోన్స్కి సంబంధించింది అనమాట. సో ఇది ఈ క్వశ్చన్, దీన్ని తెలుగులో కూడా ఇచ్చారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, అగ్నిబాన్కి సంబంధించి ఇచ్చారు. రెండవ ప్రైవేట్ రాకెట్ ఇది. అగ్నికుల్ కాస్మోసిస్ ఏదైతే చెన్నైలో ఉందో అది నిర్మించింది ఇది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి విక్రమ్ ఎస్ శాటిలైట్ ఫస్ట్ వన్ రాకెట్, అది ప్రైవేట్ రాకెట్. అండ్ గరుడా ఏరోస్పేస్ కాదు, దీన్ని మనకి స్కై రూట్ ఏరోస్పేస్ ఏదైతే ఉందో అది నిర్మించింది. కాబట్టి ఈ ఆప్షన్ రాంగ్గా ఇచ్చారు. ఏది సరికాదు అంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్గా ఇక్కడ మనం ఆన్సర్గా తీసుకోవచ్చు. మీకు ఇంకా ఆన్సర్ దీనికి సంబంధించి కావాలంటే ఇక్కడ కూడా మన వాళ్ళు మెన్షన్ చేశారు, అది ఎందుకు కాదు అనేది ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్, ఇంకొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం ఇక్కడ చూడొచ్చు. ఇండియా యొక్క స్పేస్ పోర్ట్ అని చెప్పేసి అంటాం. ఫస్ట్ స్పేస్ పోర్ట్ ఇండియాకి సంబంధించి ఏది అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్గా చెప్పొచ్చు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అనేది ఇండియా యొక్క ఫస్ట్ స్పేస్ పోర్ట్ అనమాట. అంటే జనరల్గా శాటిలైట్స్ని అక్కడ ఉంచడం, లాంచ్డ్ వెహికల్స్ని ఉంచడం, అక్కడి నుంచి టెస్ట్ చేయడం, రాకెట్స్ని తీసుకురావడం, వీటన్నిటికీ యూజ్ చేసే ప్లేస్గా స్పేస్ పోర్ట్ అనే దాన్ని పిలుస్తాం. ఇండియా యొక్క సెకండ్ స్పేస్ పోర్ట్ రాబోతుంది, అది న్యూస్ అనమాట. ఇండియా యొక్క సెకండ్ స్పేస్ పోర్ట్ వచ్చేటప్పటికి ఏది అంటే తమిళనాడు దగ్గర కులశేఖర పట్టణం అని చెప్పేసి ఉంది. ఆ కులశేఖర పట్టణం దగ్గర రాబోతుంది. అలాగే నెక్స్ట్ August 23rd
మనం ఏమని చెప్పేసి డిక్లేర్ చేసాం, ఆగస్టు 23 నేషనల్ స్పేస్ డే, జాతీయ అంతరిక్ష దినోత్సవం అని ఆగస్టు 23న మనం డిక్లేర్ చేయడం జరిగింది. దీనికి కారణం మనకి ఏది, చంద్రయాన్ 3 అనే దానిగా చెప్పొచ్చు అనమాట. చంద్రయాన్ 3 అనే దాన్ని లాస్ట్ ఇయర్ లాంచ్ చేస్తే ఆగస్టు 23న మూన్లోని ఏదైతే మనకి సౌత్ పోల్ ఉంటుందో అక్కడ లాంచ్ అయింది అనమాట. మనం దేన్ని యూస్ చేసాం, విక్రమ్ అనే ల్యాండర్ని యూస్ చేసాం, అలాగే దాంతో పాటుగా ప్రజ్ఞ అనే రోవర్ని యూస్ చేసాం. అసలు చంద్రుడి మీదకి ఇట్లాంటి సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన కంట్రీస్లో ఇండియా ఒకటి ఉంది, చైనా ఒకటి ఉంది, అలాగే నెక్స్ట్ రష్యా ఒకటి ఉంది, నాసా అండ్ యాజ్ వెల్ as జపాన్, 5 కంట్రీలు ఉన్నాయన్నమాట. ఇవి కూడా మిమ్మల్ని అడిగే ఛాన్సెస్ ఉంటాయి, అవి ఒకసారి మనం చూసుకోవాలి. వీటికి కానీ ఇస్రోకి సంబంధించి రీసెంట్గా ఏవియేషన్ లారెన్స్ అవార్డు అనేది ఒకటి వచ్చింది. అలాగే 2023లో టీమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా ఇస్రోకే రావడం జరిగిందనమాట. సో ఇవి ఓవరాల్గా దీనికి సంబంధించి కొంత ఇంపార్టెంట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అని. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. రీసెంట్లీ సెంటర్ నోటిఫైస్ cinematography certification rules 2024, replacing the existing cinematography rules 1983. So under the new rules, the existing UA certification given to movies has further subdivided into 3 age and based categories, as UA 7+, UA 13+, UA 16+. What is UA actually means అని చెప్పేసి అడుగుతున్నారనమాట. సో సాధారణంగా ఏంటి అంటే మనకి ఎప్పుడైనా మూవీస్కి చూడండి, మీకు సర్టిఫికేషన్స్ A+ మూవీ అని, ఏ మూవీ అని, సో లేకపోతే యూఏ మూవీ అని చెప్పేసి ఇట్లా కేటగరైజేషన్స్ ఉంటాయి. ఎందుకంటే కొన్ని మూవీస్ మనకి చిన్నపిల్లలకి చూపించరాదు, సో లేకపోతే ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఇలా ఉంటాయి అన్నమాట. అయితే 1983లో వచ్చిన సినిమాటోగ్రఫీ రూల్స్ యాక్ట్ని రీసెంట్గా చేంజ్ చేశారు 2024లో చేసిన తర్వాత న్యూ రూల్స్ తీసుకొచ్చారు. అందులో యూఏ అనే సర్టిఫికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని 3 కేటగిరీస్ కింద ఏజ్ బేస్ మీద మనకి డివైడ్ చేశారు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమని అడుగుతున్నారంటే ఆ 3 కేటగిరీస్ ఏంటి అనేది ఇక్కడ ఇచ్చేసారనమాట. ఒకటి 7+, అంటే 7 ఇయర్స్ కన్నా ఎబోవ్ ఉన్న వాళ్ళు, 13 ఇయర్స్ కన్నా ఎబోవ్ ఉన్న వాళ్ళు, 16 ఇయర్స్ కన్నా ఎబోవ్ ఉన్న వాళ్ళు అన్నట్టుగా మనకి ఇక్కడ ఇచ్చారు. అసలు యూఏ అంటే ఏంటి అని అడుగుతున్నారు. అన్రిస్ట్రిక్టెడ్ పబ్లిక్ ఎగ్జిబిషనా, రిస్ట్రిక్టెడ్ ఆఫ్ టు అడల్ట్సా, లేకపోతే అన్రిస్ట్రిక్టెడ్ బట్ విత్ అ పేరెంటల్ డిస్క్రిషన్ అడ్వైజరీ ఫర్ చిల్డ్రన్స్ అండర్ 12 ఇయర్సా అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి మీకు ఎప్పుడైనా ఒక మూవీ దగ్గర యూఏ సర్టిఫికేషన్ అనేది కనిపించింది అనుకోండి, యూఏ అని కానీ లేకపోతే ఇట్లా కానీ ఇలా గనక కనిపిస్తే ఆ సర్టిఫికేట్కి అర్థం ఏంటి అంటే అన్రిస్ట్రిక్టెడ్ బట్ విత్ అ పేరెంటల్ డిస్క్రిషన్ అడ్వైజరీ ఫర్ చిల్డ్రన్ అండర్ 12 ఇయర్స్. సో 12 సంవత్సరాల కన్నా తక్కువ ఉంటారు చూసారా, 12 సంవత్సరాల పిల్లలు ఉంటారు చూసారా, సో వాళ్ళకి ఇది సినిమా అనేది అలౌడ్ కాదు. కానీ పేరెంట్స్ యొక్క పర్మిషన్ ఉంటే దే విల్ అలౌ అనమాట. పేరెంట్స్ యొక్క పర్మిషన్, వాళ్ళ యొక్క అంగీకారంతో వీళ్ళు సినిమా చూడొచ్చు అన్నట్టుగా ఉంటుంది అనమాట. అయితే ఇదే రూల్ని ఈ 3 ఇయర్స్ కేటగిరీస్ కింద డివైడ్ చేశారు రీసెంట్గా. ఆ యూఏ అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఇదే క్వశ్చన్ ఇక్కడ తెలుగులో చూసుకోండి. ఇటీవల కేంద్రం సినిమాటోగ్రఫీ సర్టిఫికేషన్ రూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని చేంజ్ చేసింది. అయితే యూఏ అంటే ఇక్కడ అర్థం ఏంటి అని అడుగుతున్నారు. అనియంత్రిత కానీ 12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల విచక్షణతో కూడిన సలహాతో ఈ మూవీని చూడొచ్చు అనమాట. సో అది ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ దీనికి సంబంధించి. నెక్స్ట్ దీనికి కావాలి అంటే కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ మన వాళ్ళు ఇక్కడ ఇచ్చారనమాట. ఒకసారి ఇక్కడ చూడొచ్చు. ఇండియాలో ఉన్న మూవీస్ ఏవైతే ఉంటాయో వాటికి యూ సర్టిఫికెట్ అని, నెక్స్ట్ వచ్చేటప్పటికి U/A సర్టిఫికెట్ అని, అలాగే A+ సర్టిఫికెట్ అని, ఇలాంటివి చాలా ఉంటాయండి. అందులో ఒకటి యూ సర్టిఫికెట్ చూడండి, అన్రిస్ట్రిక్టెడ్ పబ్లిక్ ఎగ్జిబిషన్, అనియంత్రిత బహిరంగ ప్రదర్శన అని చెప్పేసి యూ సర్టిఫికేషన్ని పిలుస్తారు. నెక్స్ట్ వన్ యూఏ అని చెప్పేసి ఉంటుంది, అన్రిస్ట్రిక్టెడ్ బట్ విత్ అ పేరెంటల్ డిస్క్రిషన్ అడ్వైజరీ ఫర్ చిల్డ్రన్ అండర్ 12 ఇయర్స్. సో మనకి ఇది అనియంత్రిత కానీ 12 ఏళ్ల లోపు పిల్లలకి తల్లిదండ్రుల విచక్షణతో కూడిన సలహా అనమాట. యూ సర్టిఫికేషన్ అయితే అసలు దీనికి రిస్ట్రిక్షన్ అనేది జనరల్గా లేదండి, అన్రిస్ట్రిక్టెడ్ అనమాట. అదే యూఏ అయితే గనక ఏజ్ రిస్ట్రిక్షన్ ఉంది. ఏది 12 ఇయర్స్ ఏజ్ రిస్ట్రిక్షన్ అనేది పెట్టారు. దాన్నే మళ్ళీ మన వాళ్ళు 3 కేటగిరీస్ కింద డివైడ్ చేసుకున్నారనమాట. నెక్స్ట్ వన్ ఏ రిస్ట్రిక్టెడ్ టు అడల్ట్స్, సో పెద్దలకు మాత్రమే పరిమితం చేయబడింది. యూ సర్టిఫికేషన్ మూవీ అనేది జనరల్గా ఎవరైనా చూడొచ్చు అనమాట. సో ఇదేంటంటే అనియంత్రిత బహిరంగ ప్రదర్శన అని చెప్పేసి ఇచ్చారనమాట. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ ఉంటాయి, ఫన్ ఓరియంటెడ్ మూవీస్ ఉంటాయి, లైక్ కామెడీ మూవీస్, సో అలాంటివన్నీ కూడా.
నెక్స్ట్ ఇది చూడండి. ఏ సర్టిఫికేషన్ అంటే మనకిప్పుడు 'యానిమల్' మూవీ వచ్చింది. 'యానిమల్' మూవీకి సర్టిఫికేషన్ చూడండి. ఏ అని చెప్పేసి ఉంటదనమాట. సో, అడల్ట్‌కి మాత్రమే అది పరిమితం చేయబడింది. ఇలాంటివి కొన్నుంటాయి. నెక్స్ట్ ఎస్ సర్టిఫికేషన్ ఉంటది. ఇది కొన్ని ప్రొఫెషన్స్‌కి మాత్రమే చూపిస్తారు. లైక్ ఓన్లీ ఫర్ అ స్పెషల్ క్లాస్ ఆఫ్ పర్సన్స్ లైక్ డాక్టర్స్, సైంటిస్ట్ ఇలాంటి వాళ్ళకి ఉంటదనమాట. సో, అది ఒకటి. ఇలాంటి కేటగరీస్ కింద వీటిని చేంజ్ చేశారు. అయితే ఆ 12 ఇయర్స్ ఉన్నది డిపెండ్స్ ఆన్ మూవీని బట్టి 7+ ఇయర్స్, 13+ ఇయర్స్ అండ్ 16+ ఇయర్స్ కింద మనకి డివైడ్ చేయడం జరిగింది 12 ఇయర్స్ ఉన్న దానిని. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్వెషన్ అండి. అయితే రీసెంట్‌గా దీనికి సంబంధించి ఇంకొంత ఇన్ఫర్మేషన్‌ని మనం యాడ్ చేసుకోవచ్చు. మూవీస్ గురించే కదా మనం చెప్తున్నాం. ఆస్కార్ అవార్డ్స్‌ని రీసెంట్‌గా ఇచ్చారు కదా! ఎక్కువ ఆస్కార్ అవార్డ్స్ రీసెంట్‌గా మనకి ఏ మూవీకి సంబంధించి ఎళ్ళాయి? 'ఓపెన్ హైమర్' మూవీ ఏదైతే ఉందో సో, దానికి ఎక్కువ ఆస్కార్ అవార్డ్స్ అనేవి ఎళ్ళడం జరిగింది. ఈ మూవీ తీసిన డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో నికోలస్ క్రిస్టోఫర్. ఆయనకి బెస్ట్ డైరెక్టర్ ఆస్కార్ అవార్డ్ వచ్చింది. ఈ మూవీకి సంబంధించిన కిలియస్ మార్ఫీ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో కిలియస్ మార్ఫీ గారికి బెస్ట్ యాక్టర్ అవార్డ్ అనేది రావడం జరిగింది. ఈమా స్టోన్ అని చెప్పేసి 'పూర్ థింగ్స్' అనే మూవీకి సంబంధించి ఈమా స్టోన్ గారికి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ అనేది రావడం జరిగింది. ఇవి ఆస్కార్ అవార్డ్స్‌కి సంబంధించి మూవీకి చెప్తున్నాం కాబట్టి ఇది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్వెషన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూడండి. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అండ్ మరియు మార్చ్ 23, 2024న రాత్రి 8:30 నుంచి 9:30 వరకు అర్త్ అవర్‌ను జరుపుకోవాలని ప్రకటించింది. అర్త్ అవర్‌ను 2007లో ఏ దేశంలో మొట్టమొదటిసారిగా జరుపుకుంటారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో, వరల్డ్ వైడ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ అనౌన్స్డ్ ద సెలబ్రేషన్ ఆఫ్ అర్త్ అవర్ on March 23rd, 2024 and between 8:30 p.m. to 9:30 p.m. Earth Hour first celebrated on 2007 in which country అని చెప్పేసి ఉంది. సో, అక్కడ జనరల్‌గా మనం ఎవ్రీ ఇయర్ కూడా అర్త్ అవర్ అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. ఎగ్జాక్ట్‌గా మనకి మార్చ్ 23 ఆ డేన అర్త్ అవర్ అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం మనకి 8:30 నుంచి ఈ టైమింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్కొక్కసారి ట్రిక్కీగా కూడా అడగొచ్చు. 6:30-7:30 మనం ఎక్స్‌పెక్ట్ చేయం కదా! ఇలాంటివి ఎలిమినేట్ చేసేస్తాం మనం చదివినప్పుడు గుర్తుపెట్టుకోం. అవే ఇప్పుడు క్వెషన్స్ అవుతున్నాయి జనరల్‌గా. అవే ఆన్సర్స్, అవే క్వెషన్స్ అవుతున్నాయి. 8:30 నుంచి 9:30 మధ్యలో మనకి లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేసేస్తారనమాట. ప్రపంచంలో చాలా చోట్ల ఎనర్జీని సేవ్ చేయడం కోసం అని చెప్పేసి దాన్ని అర్త్ అవర్‌గా అంటారు. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి గ్లాండ్ అనే ప్రదేశంలో ఉంది. గ్లాండ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ స్విట్జర్లాండ్ అనమాట. సో, వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో జరుగుతది. ఫస్ట్‌ది మాత్రం ఎవరు కండక్ట్ చేశారు? అసలు ఇది ఎవరి ఐడియా అంటే ఆస్ట్రేలియా అండి. ఫస్ట్ టైమ్ కూడా ఆస్ట్రేలియాలోనే కండక్ట్ చేశారు. దాని తర్వాత 2009లో ఒక ఓటింగ్ క్యాంపెయిన్ నిర్వహించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా దీన్ని జరుపుకుంటూ వస్తున్నారు. అది కూడా వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఏదైతే ఉందో వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ అనేది సో, ఇక్కడ సరిగ్గా రాలేదండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ అనేది సో, దాని యొక్క ఆధ్వర్యంలో దాని యొక్క రిలేటెడ్ ఆర్గనైజేషన్ యొక్క ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. దీనికి సంబంధించిన బ్రాంచ్ ఇండియాలో కూడా ఉంది న్యూఢిల్లీలో. బట్ దీని హెడ్ క్వార్టర్స్ గ్లాండ్ ఇన్ స్విట్జర్లాండ్‌లో ఉంది. అండ్ ఆస్ట్రేలియాలో మొట్టమొదటిసారిగా దీన్ని సెలబ్రేట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ చాలా కంట్రీలు దీన్ని ఫాలో అవుతా వచ్చినాయి. దీనికి ఇంకా ఎక్స్‌ప్లనేషన్ కావాలంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో, ఇక్కడ చూడండి ఇన్ 2007లో ఫర్ ద ఫస్ట్ టైమ్ అర్త్ అవర్ అనేది జరిగిందనమాట సిడ్నీ, ఆస్ట్రేలియాలో. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఏదైతే ఉందో అది దాని యొక్క మిగతా పార్ట్నర్స్ కూడా కలిసి దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. డ్యూరింగ్ ద అర్త్ అవర్ ఏం చేస్తారంటే 8:30-9:30 టైంలో లైట్స్ అన్నిటిని కూడా ఆఫ్ చేసి ఎనర్జీని మనకి సంరక్షిస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి 1992లో ఫస్ట్ టైం మనకి అర్త్ సమిట్ అనేది కూడా జరిగింది. అర్త్ సమిట్, దారిత్రి సమిట్ అనేది మనకి ఎప్పుడు జరిగిందంటే 1992లో. దీన్నే మనకి రియో సమిట్ అని కూడా పిలుస్తారు. విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ ఎ రియో సమిట్. ఎందుకంటే ఇది బ్రెజిల్‌లోని రియోలో మొట్టమొదటిసారిగా జరిగిందనమాట. అందుకని చెప్పేసి దీన్ని అర్త్ సమిట్ లేదా రియో సమిట్ అని కూడా అంటారు. ఇయర్ అప్పుడప్పుడు మనకి జనరల్‌గా అడుగుతా ఉంటారు. ఇది చూసుకోవాలి. అలాగే ఎన్వైర్న్మెంట్ డే అనేది పర్యావరణ దినోత్సవం అనేది ఎవ్రీ ఇయర్ మనకి ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే జూన్ 5న సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం 2024లో G20 యొక్క సమావేశం G20 సెషన్ 2024 అనేది ఎక్కడ కండక్ట్ చేయబోతున్నారంటే బ్రెజిల్‌లో కండక్ట్ చేయబోతున్నారు.
సో ఇవి కొంచెం రిలవెంట్‌గా ఈ పాయింట్స్‌కి తగ్గట్టుగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే మనం ఎప్పుడు చెప్పుకునేదే మార్చ్ 21 ఫారెస్ట్‌కి సంబంధించిన డే, మార్చ్ 22 వాటర్‌కి సంబంధించిన డే, మార్చ్ 23 వాతావరణం మెటెరలాజికల్ డే అని చెప్పేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకోవడం జరిగింది. అవి కూడా ఇక్కడ మీరు యాడ్ చేసుకొని చదువుకోవచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 3వసారి భూటాన్ పర్యటన సందర్భంగా భూటాన్ యొక్క అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ ద డ్రూక్ గ్యాలోప్‌తో సత్కరించబడ్డారు. అయితే ఇప్పటి వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మొత్తం ఎన్ని దేశాల అత్యున్నత పౌర పురస్కారాలు లభించాయి? The question is, recently Prime Minister Narendra Modi has been conferred with Bhutan's highest civilian award, Order of the Druk Gyalop, during his third time visit to the Bhutan. As of now, and Prime Minister Narendra Modi has conferred with the total how many countries highest civilian awards అని చెప్పేసి అడుగుతున్నారు. సో భూటాన్ యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అయిన డ్రూక్ గ్యాలోప్ అనేది ఈ 2 డేస్ విజిట్ ఏదైతే రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు చేశారో అప్పుడు ఆయనకి రావడం జరిగింది. సాధారణంగా క్వశ్చన్ ఎలాగ అడిగే పాసిబిలిటీ ఉంటుంది అంటే భూటాన్ హైయెస్ట్ అవార్డ్ అనేది సో మనకి వచ్చింది రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారికి. ఆ నేమ్ ఏంటి అని అడగచ్చు, లేదా అవార్డు ఇచ్చి ఆ కంట్రీ ఏది అని అడగచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారనమాట. ఎలక్షన్స్ ఏదైతే షెడ్యూల్ ఉంటుందో అది వచ్చిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ మన కంట్రీకి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ వేరే కంట్రీకి వెళ్ళడం అనేది ఇదే ఫస్ట్ టైం అంట, ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత. అండ్ ఆయన రీసెంట్గా భూటాన్ విజిట్ చేశారు. ఎన్నో పురస్కారం అన్ని దేశాలకి కలిపి, ఎందుకంటే వీటికి ఫ్రాన్స్కి సంబంధించి వచ్చింది, ఈజిప్ట్కి సంబంధించి వచ్చింది, అలా చాలా కంట్రీలకి సంబంధించి హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ వచ్చాయి. ఈవెన్ మన కంట్రీలో కూడా కొన్ని అవార్డ్స్ వచ్చాయి ఆయనకి. బట్ వేరే కంట్రీల యొక్క అత్యున్నత పౌర పురస్కారాలు ఓవరాల్గా నెంబర్ అడుగుతున్నారు. సో ఇప్పటికీ ఆయనకి టోటల్గా ఎన్ని వచ్చాయంటే 14 వచ్చాయి. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. టోటల్గా ఇప్పటి వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఎన్ని వచ్చాయి? 14. అలాగే భూటాన్కి సంబంధించి కింగ్గా ఉన్నది ఎవరు అంటే వాంగ్చుక్. నాంగ్మియల్ వాంగ్చుక్ అనే పర్సన్ ప్రజెంట్ మనకి భూటాన్ యొక్క కింగ్గా ఉన్నారు. భూటాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ వచ్చేటప్పటికి షిరింగ్ టోగ్బే అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన భూటాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి ఈ ఎక్స్ప్లెనేషన్ చూస్తే మనకు అర్థమవుతుంది అనమాట ఇక్కడ ఏంటి అనేది. ఒకటి వచ్చేటప్పటికి డిసెంబర్ 17, 2021 అండ్ భూటాన్ ఏం చేసింది అంటే తన 114వ జాతీయ దినోత్సవాల వేడుకల సందర్భంగా కింగ్ అనౌన్స్ చేశారు, మేము ఇప్పటి నుంచి అత్యున్నత పురస్కారం ఇస్తాం. మనకి భారత్ రత్న ఎలాగో భూటాన్ వాళ్ళకి ఈ ఆర్డర్ ఆఫ్ డ్రూక్ అనేది అలా అనమాట. వాళ్ళ యొక్క 114 ఏదైతే ఇండిపెండెంట్ డే వేడుక ఉంటుందో అక్కడ దీన్ని అనౌన్స్ చేశారు. మనం ఒక్కొక్కసారి కొన్ని ఎక్స్పెక్ట్ చేయలేమండి. ఎలా అడుగుతారు, భూటాన్కి ఫస్ట్ నుంచి అవార్డు ఉందా, ఏదైనా ఇండిపెండెన్స్ డే సందర్భంగా అనౌన్స్ చేసిందా, ఇలాంటివి అడగడం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. మనకి 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది, కానీ మనం మన అత్యున్నత పురస్కారాలను ఎప్పుడు అనౌన్స్ చేసామంటే 1954లో అనౌన్స్ చేసాం. సో అట్లాగే ఈ కంట్రీ కూడా అంతే. దాని యొక్క 114వ జాతీయ దినోత్సవ సందర్భంగా ఆర్డర్ ఆఫ్ డ్రూక్ అనేది ఇక్కడ నుంచి మన కంట్రీ యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డు అని ఆ కింగ్ అనౌన్స్ చేశారు. దాన్ని రీసెంట్గా నరేంద్ర మోదీ గారు 2 డేస్ 3 డేస్ విజిట్లో భాగంగా ఆయన అందుకోవడం జరిగిందనమాట. ఇప్పటి వరకు నరేంద్ర మోదీ గారికి 14 హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ వేరే కంట్రీస్కి సంబంధించి వచ్చాయి. ఓవరాల్గా 14 కన్నా ఎక్కువే వచ్చాయి. ఆయన జీవితంలో 14 కన్నా ఎక్కువ అవార్డులు వచ్చాయి. కాకపోతే మన కంట్రీవి కూడా కలిపి ఉంటాయి. వాళ్ళు అలా అడగట్లేదు, మన కంట్రీని పక్కన పెట్టి వేరే కంట్రీల యొక్క సివిలియన్ అవార్డ్స్ ఎన్ని వచ్చాయని అడుగుతున్నారు. అది ఇక్కడ క్వశ్చన్ అనమాట. టోటల్గా 14. అందులో ఒకటి సౌదీ అరేబియన్ యొక్క హైయెస్ట్ అవార్డ్ ఏదైతే మనకి ఆర్డర్ ఆఫ్ కింగ్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ అని ఉందో ఆ అవార్డుని 2016లో అందుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ యొక్క హైయెస్ట్ అవార్డు ఏదైతే గాజీ అమీర్ అని చెప్పేసి ఉందో దాన్ని అందుకున్నారు. పాలస్తీనా యొక్క, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇప్పుడు ప్రజెంట్ దీనికి సంబంధించి ఇష్యూస్ జరుగుతున్నాయి కాబట్టి పాలస్తీనియన్ సివిలియన్ హైయెస్ట్ అవార్డు ఏదైతే గ్రాండ్ కాలర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ పాలస్తీన్ అవార్డు ఉందో దాన్ని కూడా 2018లో అందుకున్నారు. రష్యా యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఆండ్రూ ఏదైతే ఉందో దాన్ని కూడా అందుకోవడం జరిగింది. మాల్దీవ్స్ యొక్క, ఈవెన్ మాల్దీవ్స్కి సంబంధించిన హైయెస్ట్ అవార్డుని 2019లో అందుకున్నారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు. ఆర్డర్ ఆఫ్ ద డిస్టింగ్విష్డ్ రూల్ ఆఫ్ నిషాన్ ఇజాయుద్దీన్ అని చెప్పేసి ఉంది. మాల్దీవ్స్కి సంబంధించింది కూడా మన ప్రైమ్ మినిస్టర్ అందుకోవడం జరిగింది.
యూఏఈకి సంబంధించిన అత్యున్నత పురస్కారం జాయెద్ అనే దాన్ని అందుకున్నారు. యునైటెడ్ స్టేట్స్కి సంబంధించిన లీజియన్ ఆఫ్ మెరిట్ని అందుకున్నారు. అండ్ నెక్స్ట్ రీసెంట్గా అయితే 2023-24 ఇంపార్టెంట్. 23లో పపు న్యూ గినీకి సంబంధించిన హైయెస్ట్ అవార్డు, అలాగే నెక్స్ట్ ఫిజీకి సంబంధించిన హైయెస్ట్ అవార్డు, అలాగే నెక్స్ట్ ఈజిప్ట్కి సంబంధించిన హైయెస్ట్ అవార్డు, ఫ్రాన్స్కి సంబంధించింది. పపు న్యూ గినీ, ఫిజీ, దాని తర్వాత ఈజిప్ట్, దాని తర్వాత ఫ్రాన్స్, ఇప్పుడు భూటాన్. 2023-24 అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ అవార్డ్స్ అన్ని కూడా ఇంపార్టెంటే. ఓవరాల్గా ఇన్ కెరియర్లో 14 హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ డిఫరెంట్ కంట్రీస్కి సంబంధించినవి అందుకున్నారు. 2023లో మన నరేంద్ర మోదీ గారు ఈ అవార్డ్స్ అందుకున్నారు కదా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు కూడా ఒక అత్యున్నత పురస్కారం అందుకున్నారు. సురినామ్ కంట్రీ ఏదైతే ఉందో, సో సురినామ్ కంట్రీకి సంబంధించిన హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఏదైతే ఉంటుందో గ్రాండ్ చైన్ ఆఫ్ ఎల్లో స్టార్ అని చెప్పేసి ఆ అవార్డుని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు లాస్ట్ ఇయర్ అందుకున్నారనమాట. అలాగే మనకి లోకమాన్య తిలక్ అవార్డు అని చెప్పేసి ఒక అవార్డుని ఇస్తారు ఇండియాలో. లోకమాన్య తిలక్ అవార్డ్. రీసెంట్గా ఈ లోకమాన్య తిలక్ అవార్డ్ అనేది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారికి రావడం జరిగింది. ఈ అవార్డు అందుకున్న 41వ వ్యక్తి, 41st రెసిపిటెంట్ ఎవరు అంటే మనకి నరేంద్ర మోదీ గారు అనమాట. అండ్ ఎవరైతే మనకి ఎక్కువగా సొసైటీ ఓరియంటెడ్గా కాంట్రిబ్యూట్ చేస్తారో అలాంటి పర్సన్స్కి ఈ అవార్డు ఇస్తారు. గతంలో ఇందిరా గాంధీ గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు, మన్మోహన్ సింగ్ గారు లాంటి వాళ్ళు కూడా ఈ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు కింద అండ్ ఆ రెసిప్టెంట్ గ్రహీత ఎవరైతే ఉంటారో వాళ్ళకి 1 lakh క్యాష్ ప్రైజ్ వస్తుంది. అయితే నరేంద్ర మోదీ గారు కదా రీసెంట్గా ఈ అవార్డు అందుకుంది. ఆయనకు వచ్చిన ₹1,00,000 కూడా నమామి గంగా ప్రాజెక్ట్ ఉంది కదా, ఆ నమామి గంగా ప్రాజెక్ట్కి ఆయన డొనేట్ చేయడం జరిగిందనమాట. ఇది ఒక ఎగ్జామ్లో క్వశ్చన్గా కూడా అడగడం జరిగింది. సో ఇట్లా మనకి ఏదైతే అవార్డ్స్ ఉన్నాయో అవార్డ్స్ని కూడా ఇలాంటి క్వశ్చన్స్ రూపంలో అడుగుతారు. ఈ ఫ్రాన్స్ యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ 23లో నరేంద్ర మోదీ గారికి ఇచ్చారు కదా, ఇదే అవార్డుని రీసెంట్గా ఈ సంవత్సరం శశి థరూర్ గారికి ఫ్రాన్స్ ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. అలాగే ఇంకొక కరెంట్ అఫైర్ చూసే ముందర నేను ఇక్కడ ఆల్మోస్ట్ మీకు 12 చెప్పాను, నేను చూసుకోలేదు. అలాగే ఇంకొక 2 ఉన్నాయి. గ్రీస్కి సంబంధించింది, భూటాన్కి. అంటే భూటాన్ని మనం ఆల్రెడీ చెప్పాను కాబట్టి నేను ఇంకా అక్కడ పట్టించుకోలేదు. బట్ మన వాళ్ళు మెన్షన్ చేశారు ఇక్కడ. గ్రీస్కి సంబంధించింది, భూటాన్కి సంబంధించింది కూడా వచ్చిందండి. అవి కూడా చూసుకోండి. 14 మీకు కౌంట్ ఉండాలి కదా. సో ఇక్కడ వరకు ఈ పేజ్లో వచ్చేటప్పటికి ఒక 5 అవార్డ్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఈ పేజ్లో 12 వరకు ఇచ్చారు. ఈ పేజ్లో 13, 14 ఇచ్చారనమాట. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ మనకి కరెంట్ అఫైర్. రీసెంట్గా ఐర్లాండ్కి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ రెసిగ్నేషన్ ఇస్తే ఇంకొక న్యూ ప్రైమ్ మినిస్టర్ రాబోతున్నారు. ఆయనకి సంబంధించిన క్వశ్చన్ ఇది. ఇటీవల ఐర్లాండ్ ప్రధానమంత్రిగా లియో వార్దక్ రాజీనామా చేసిన తర్వాత సైమన్ హారిస్ ఐర్లాండ్ యొక్క అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా పేరు పొందారు. అయితే ఆయన ఏ పార్టీకి నాయకుడు? సో రీసెంట్లీ ఆఫ్టర్ ద రెసిగ్నేషన్ ఆఫ్ లియో వార్దక్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఐర్లాండ్, సైమన్ హ్యారిస్ హ్యాస్ నేమ్డ్ యాజ్ ద యంగెస్ట్ ఎవర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఐర్లాండ్ అండ్ ఈజ్ ద లీడర్ ఆఫ్ విచ్ పార్టీ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇది వరకు క్వశ్చన్స్ ఎలా అడిగేవాళ్ళు? డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. ఐర్లాండ్ న్యూ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? సైమన్ హ్యారిస్. సో హీ రీప్లేస్డ్ బై. సో లేకపోతే సైమన్ ఎవరిని రీప్లేస్ చేశారు? హీ రీప్లేస్డ్ విచ్ పర్సన్? సో ఆన్సర్ వచ్చేటప్పటికి లియో వార్దాకర్. ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చేవి. ఇప్పుడు ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారు? ఆ పర్సన్కి సంబంధించి ఏదైనా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉన్నా, ఏ కంట్రీకి సంబంధించిన వాళ్ళని, లేకపోతే ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళని అడుగుతున్నారు. ఇక్కడ అవామీ లీగ్ అని ఉంది కదా, అవామీ లీగ్ అనేది బంగ్లాదేశ్లోని ప్రైమ్ మినిస్టర్ అయిన షేక్ హసీనా గారికి సంబంధించిన పార్టీ ఇది. నెక్స్ట్ ఫైన్ గెల్ కన్జర్వేటివ్ రెనసెన్స్ పార్టీ అని చెప్పేసి ఉన్నాయి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి డైరెక్ట్గా ఏమవుతుందంటే రెనెసెన్స్ పార్టీ, సారీ ఫైన్ గేల్ పార్టీ ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫైన్ గేల్ పార్టీ అనేది మనకి ఏదైతే ప్రజెంట్ ఐర్లాండ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఉన్నారో ఎవరు, సైమన్ హారిస్, ఆయనకి సంబంధించింది. లియో వార్దక్ కూడా సేమ్ పార్టీకి సంబంధించిన వ్యక్తే. కొన్ని ఇష్యూస్ వల్ల ఆయన రెసిగ్నేషన్ ఇచ్చారు. సో ఆయన ప్లేస్లో సైమన్ హారిస్ వచ్చారు. సో ఇక్కడితో ఈ క్వశ్చన్ అయిపోయింది. కాకపోతే మనం ఇలా చదువుకునే ఒక్కొక్కసారి డిఫరెంట్గా కూడా క్వశ్చన్స్ అడుగుతారు. ఇది కూడా క్వశ్చన్లో పెట్టేశారు అనుకుందాం. సైమన్ హ్యారిస్ అండ్ హూ ఇస్ బిలాంగ్స్ టు దట్ ఫైన్ గేల్ పార్టీ అండ్ రీసెంట్లీ ఎలెక్టెడ్ యాజ్ అ న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఐర్లాండ్ ఇన్ ప్లేస్ ఆఫ్ లియో వార్డక్ అండ్ హీ ప్రీవియస్లీ యాక్టెడ్ యాజ్. అండ్ ఇది మొత్తం ఇచ్చేసి ఆయన ఇది వరకు ఏ మంత్రిగా కొనసాగారు అని అడగచ్చు. మినిస్ట్రీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇన్నోవేషన్, పరిశోధన, అలాగే అత్యున్నత విద్యా డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దానికి మంత్రిగా వర్క్ చేశారు ఈయన. సో దాని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనకి లియో గారు దిగిపోయిన తర్వాత సైమన్ హ్యారిస్ గారు ప్రైమ్ మినిస్టర్గా రావడం జరిగింది. ఐర్లాండ్ యొక్క క్యాపిటల్ ఏది అంటే డబ్లిన్ ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ ఐర్లాండ్గా చెప్పొచ్చు. ఇది రాజధాని అనమాట.
మైకెల్ డి హైగెస్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో, మైకెల్ డి హైగెస్ అనే పర్సన్ ప్రజెంట్ ఈ ఐర్లాండ్కి సంబంధించి ప్రెసిడెంట్గా లేదా అధ్యక్షులుగా ఉన్నారు. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ ఫైన్గెల్ పార్టీ అనేది ఉంది చూసారా, సో దీనికి సంబంధించిన వాళ్ళే. అండ్ అంతకు ముందర ప్రైమ్ మినిస్టర్, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళే. ఫ్రాన్స్కి సంబంధించి ప్రెసిడెంట్గా ఎవరున్నారు? ఇమాన్యువల్ మ్యాక్రాన్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఫ్రాన్స్. ఈయనే జాన్ 26న మన రిపబ్లిక్ డేకి గెస్ట్ కూడా. అలాగే ఫ్రాన్స్ యొక్క ప్రైమ్ మినిస్టర్ గ్యాబ్రియల్ ఎటెల్, ప్రెసిడెంట్ ఇమాన్యువల్ మ్యాక్రాన్, ప్రైమ్ మినిస్టర్ గ్యాబ్రియల్ ఎటెల్. ఈయన ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి అన్నమాట. అయితే వీళ్ళిద్దరూ కూడా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళంటే రెనాసెన్స్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఈ రినైసెన్స్ పార్టీని మొదట్లో ఎన్ మార్చే పార్టీ అని చెప్పేసి పిలిచేవాళ్ళంట. దీన్ని ఫ్రాన్స్ యొక్క ప్రెసిడెంట్గా ఇప్పుడు ఎవరైతే ఇమాన్యువల్ మ్యాక్రాన్ ఉన్నారో ఆయనే స్థాపించడం జరిగింది. ఇది ఇంకో పాయింట్. బంగ్లాదేశ్ యొక్క ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా గారు 5వసారి ఎన్నికయ్యారో ఈమె, సో ఈమె మనకి అవామీ లీగ్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఈమె యొక్క డాటర్ ఉన్నారు, ఆమె పేరు సైమా వాజిద్. సైమా వాజిద్ అనమాట. ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంది కదా, ప్రపంచ ఆరోగ్య సంస్థ, దీని హెడ్ క్వార్టర్స్ జెనీవాలో ఉంది. కాకపోతే దీనికి కొన్ని రీజనల్ బ్రాంచెస్ ఉన్నాయి, రీజనల్ శాఖలు ఉన్నాయి. ఆసియా, సౌత్ ఈస్ట్ ఏషియాకి సంబంధించిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీజనల్ దానికి హెడ్గా ఇప్పుడు ఎవరు ఎన్నికయ్యారంటే షేక్ హసీనా గారి యొక్క కూతురైన సైమా వాజిద్ గారు ఎంపికయ్యారు. అది కూడా 2023లో ఉన్న ఒక అప్డేట్గా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట బంగ్లాదేశ్కి సంబంధించి. ఇవి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈ కరెంట్ అఫైర్కి సంబంధించి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి, 2024 లోక్సభ ఎన్నికలకు ముందు భారత ఎన్నికల సంఘం ఓటర్ల యొక్క అన్ని అవసరాలని తీర్చడానికి యాప్లను మరియు వెబ్సైట్లను ప్రారంభించింది. వీటిలో పోలింగ్ స్టేషన్లను చేరుకోవడంలో సహాయపడడానికి దివ్యాంగులు మరియు వృద్ధ ఓటర్లకు సులభతరం చేయడానికి సాక్ష్యం యాప్ను ఇటీవల ప్రారంభించింది. అయితే ఈ క్రింది వాటిలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఏది ప్రారంభించబడలేదు? ద క్వశ్చన్ ఈస్, ahead of 2024 Lok Sabha election, Election Commission of India has launched apps and websites and to cater for all needs and voters. Among this it recently launched Saksham app to facilitate PWDs and elderly voters to help reach polling stations, and which among the following applications is not launched by Election Commission of India? సింపుల్గా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతాయి, దానికి క్యాంపెయిన్స్ నిర్వహిస్తారు అండ్ ఓటర్స్కి సంబంధించి అవేర్నెస్ ఇవ్వాలి. అందుకు ఎలక్షన్ కమిషన్ చాలా యాప్స్ని లాంచ్ చేస్తుంది. మన వాళ్ళు ఒక 4 ఆప్షన్స్ ఇచ్చి ఇక్కడ ఇందులో ఏది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సంబంధించి లాంచ్ చేయబడలేదు యాప్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఒకటి ఎన్కోర్ నోడల్ యాప్ అని చెప్పేసి ఉంది, ఈ సాక్షి యాప్ అని, కేవైసీ నో యువర్ క్యాండిడేట్ అని చెప్పేసి ఉంటుంది, ఇది ఈ విజిల్ అని చెప్పేసి ఉంది. ఇందులో ఈ సాక్షి అనేది మనకి జనరల్గా ఏంటంటే ఇవ్వలేదన్నమాట. సో ఆప్షన్ వచ్చేటప్పటికి సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఈ సాక్షి. సాక్ష్యం అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రీసెంట్గా లాంచ్ చేసింది. ఈ దివ్యాంగులు పీడబ్ల్యూడి పీపుల్ ఉంటారు కదా వాళ్ళు, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అండ్ ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎలక్షన్స్ టైంలో పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి, పోలింగ్ బూత్స్ ఉంటాయి కదా, ఓటింగ్ స్టేషన్స్, వాటిలో మనకి వీల్ చైర్ కావాలన్నా, వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలన్నా తీసుకోవడానికి ఈ యాప్ని ఒకటి క్రియేట్ చేశారు. అంతేకాకుండా 85 సంవత్సరాలకి పైబడిన వాళ్ళు, అబౌవ్ 85 ఇయర్స్ ఏజ్, 40% కన్నా ఎక్కువ కనుక ఫిజికల్ డిజబిలిటీ కనుక ఉంటే, కనుక అంగవైకల్యం ఉంటే, వాళ్ళు నేరుగా ఇంటి నుంచే త్రూ దట్ హోమ్ ద్వారానే మనకి డైరెక్ట్ ఓటుని మనకి రిప్రజెంట్ చేసేలాగా కొన్ని సిస్టమ్స్ని కూడా కల్పిస్తామని చెప్పారు. నో యువర్ క్యాండిడేట్ అంటే ఎవరైతే ఎలక్షన్స్లో నామినేషన్స్ ఇస్తారో ఆ క్యాండిడేట్ గురించి తెలుసుకోవడం కోసం అని చెప్పేసి అనమాట. దీన్ని ఒక యాప్ని మనకి ఇవ్వడం జరిగింది. ఇలాంటివి చాలా మనకి షార్ట్ ఫిలిం ఒకటి ఏమంటారు, కొంతమంది డైరెక్టర్స్తో కలిసి షార్ట్ ఫిలింని కూడా మనకి అవేర్నెస్ కోసం అని తీసుకొస్తున్నారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మై ఫస్ట్ ఓట్ అనే ఒక క్యాంపెయిన్ని కూడా రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. మిషన్ 414 అనే దాన్ని హిమాచల్ ప్రదేశ్లో లాంచ్ చేసింది. ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తుంది. కాబట్టి ఈ సాక్షి అనేది మాత్రం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాది కాదు. మనకి ఎంపీ ల్యాడ్స్ అని చెప్పేసి ఒక పథకం ఉందన్నమాట. మీరు ఇక్కడ పైన చూడొచ్చు, ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ అనేది ఏదైతే ఉందో, సో అది లాంచ్ చేసింది ఈ సాక్షి అనే దాన్ని. ఏ ప్రోగ్రామ్ కోసమని? ఎంపీ ల్యాడ్స్ అనే ప్రోగ్రామ్ కోసం, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్. సో మనకి ఎంపీ ల్యాడ్స్ ఏంటి అంటే, ఒక పర్టిక్యులర్ ఇయర్కి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి తన కాన్స్టిట్యుయెన్సీలో, నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి కొన్ని క్రోర్స్ ఆఫ్ అమౌంట్ని అలొకేట్ చేస్తారు. లైక్ 5 crores దాకా కూడా ఆయన కాన్స్టిట్యుయెన్సీలో ఎక్కడైనా డెవలప్మెంట్ని చేయొచ్చు అనమాట ఎంపీ ల్యాడ్స్ ప్రోగ్రామ్ కింద.
సో 2023లో ఏం చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఈ సాక్షి అనే దాన్ని దీంట్లో ట్రాన్స్పరెన్సీ కోసం తీసుకొచ్చింది. ఎంత ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు ఇవన్నీ కూడా మనకి జనరల్గా డెవలప్మెంట్స్ ఏం జరిగాయి అనేది ఈ యాప్ ద్వారా కంప్లైంట్స్ రావడం కానీ డెవలప్మెంట్స్ చూడడం కానీ ఇవన్నీ కనిపిస్తాయి. నో యువర్ క్యాండిడేట్ నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి అది ప్రాబ్లం లేదు. ఎన్కోర్ నోడల్ యాప్ వచ్చేటప్పటికి ఏంటంటే జనరల్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ఎలక్షన్స్కి సంబంధించి పర్మిషన్స్ కావచ్చు ప్రాసెస్ కావచ్చు వాటి గురించి ఇది ఇవ్వడం జరిగిందనమాట. ఇలాగా ఈ 4 ఆటల్ని కూడా ఇచ్చారు. దాంతో పాటుగా మనకి 414 మిషన్ అనేది హిమాచల్ ప్రదేశ్లో ఒక షార్ట్ ఫిలిం కావచ్చు ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా రాజీవ్ కుమార్ గారు ఉన్నారు. రీసెంట్గా అరుణ్ గోయల్ గారు ఎవరైతే ఉన్నారో ఎలక్షన్ కమిషనర్గా రెసిగ్నేషన్ ఇచ్చారనమాట, రాజీనామా. ఆయన ప్లేస్లోకి ఇంకొక పర్సన్ని తీసుకున్నారు. అలాగే నూతనంగా 2 ఎలక్షన్ కమిషనర్స్ని తీసుకున్నారు. ఒకళ్ళు జ్ఞానేశ్వర్ అండ్ ఇంకొకళ్ళు వచ్చేటప్పటికి మనకి ఇంకొక పర్సన్ సుఖబీర్ సాంధు గారు. వీళ్ళిద్దరిని కూడా నూతన ఎన్నికల అధికారులుగా తీసుకోవడం జరిగింది. సో ఓటర్స్ డే అనేది మనకి ఎప్పుడు 25th జాన్న ఎవ్రీ ఇయర్ కూడా ఓటర్ల దినోత్సవం ఓటర్ల డే అనే దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫేర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ టు ద ఎబెల్ ప్రైజ్ 2024 recently seen in the news. సో ఎబెల్ ప్రైజ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ నోబెల్ ప్రైజ్ ఇన్ మ్యాథమెటిక్స్. సో జనరల్గా మనకి నోబెల్ ప్రైజ్ అనేది మ్యాథ్స్లో ఇవ్వరు. ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ నెక్స్ట్ పీస్కి సంబంధించి, లిటరేచర్కి సంబంధించి, సైన్స్ విభాగాలకి సంబంధించి ఇలాగ నోబెల్ ప్రైజ్ అనేది ఉంటుంది. కానీ మ్యాథ్స్కి సంబంధించి నోబెల్ ప్రైజ్ ఉండదు అనమాట. సో మ్యాథ్స్లో అత్యున్నత పురస్కారంగా హైయెస్ట్ అవార్డ్గా ఏబెల్ ప్రైజ్ అనే దాన్ని చెప్తారు. సో ఇది నోబెల్ ప్రైజ్తో ఈక్వల్ అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్, అ ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్ మైకెల్ టాల్గ్రాండ్ నేమ్డ్ యాజ్ ద 27th recipient of Abel Prize in March 2024. సో రీసెంట్గా అయితే ఈయనకి రావడం జరిగిందనమాట, మైకెల్ టాల్గ్రాండ్కి. అది కరెక్ట్ ఆన్సరే. అండ్ ద నెక్స్ట్ వన్, బాలకృష్ణన్ దోషి బికమ్ ద ఫస్ట్ ఇండియన్ మ్యాథమెటిషియన్ టు విన్ దిస్ ప్రైజ్ ఇన్ 2017 బై నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అండ్ లెటెస్ట్ ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్ టు ప్రాబబిలిటీ థియరీ అని ఇచ్చారు. ద ప్రైజ్ మనీ ఫర్ ఎబెల్ ప్రైజ్ ఈజ్ 7.5 million నార్వేజియన్ కార్నియర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. ఇందులో మనకి బాలకృష్ణ దోషి గారి దగ్గర కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వలేదు. బోత్ 1 and 3 ఆర్ కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఈయన కాదు ఫస్ట్ పర్సన్, తమిళనాడుకి సంబంధించిన మ్యాథమెటిషియన్ ఫస్ట్ అందుకున్నారు, బాలకృష్ణ దోషి గారు కాదు అందుకున్నది. కాబట్టి 1 and 3 అనేవి కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయి, 2 కరెక్ట్ కాదు. సో ఇక్కడ ఇచ్చిన దాంట్లో అబెల్ ప్రైజ్ అనేది గణితంలోనే నోబెల్ ప్రైజ్ లాంటిది. 2024లో మిచెల్ టాల్గ్రాండ్ అనే పర్సన్ దీన్ని అందుకున్నారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి 2007లో బాలకృష్ణ దోషి గారు కాదు అందుకున్నది, ఇంకొక ఇండియన్ అందుకున్నారు. ఇది రాంగ్ ఇచ్చారు. 7.5 million నార్వేజియన్ క్రోనర్ దీనికి మనకి రివార్డ్గా ఇవ్వడం జరుగుతుంది. బోత్ 1 and 3 అనేవి కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయి, 2 ఈజ్ అ రాంగ్ ఆన్సర్. ఎందుకు 2 రాంగ్ ఆన్సర్ అనేది ఇక్కడ చూడండి. తమిళనాడుకి లేదా చెన్నైకి సంబంధించిన ఎస్ఆర్ శ్రీనివాస్ వరదన్ ఎవరైతే ఉన్నారో ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ అండ్ హూ రిసీవ్డ్ దిస్ ఏబెల్ మ్యాథమెటిషియన్ ప్రైజ్గా చెప్పొచ్చు 2007లో. బాలకృష్ణ దోషి గారికి కాదు. బాలకృష్ణ దోషి గారికి వచ్చేటప్పటికి ప్రిజ్కర్ ప్రైజ్ అనేది 2018కి సంబంధించి ప్రిజ్కర్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. ఈ ప్రిజ్కర్ ప్రైజ్ ఆర్కిటెక్ట్కి సంబంధించి ఇస్తారనమాట. శిల్పి, నిర్మాణాలు అంటాం కదా, సో దాంట్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ 2024లోకి వచ్చేటప్పటికి ఈ ప్రిజ్కర్ ప్రైజ్ అనే దాన్ని మనకి రికెన్ గారికి ఇవ్వడం జరిగింది. జపాన్కి సంబంధించిన శిల్పి ఎవరైతే ఉన్నారో రికెన్ యమమాటో 2024లో జపాన్కి సంబంధించిన వ్యక్తి. ఈయనకి ప్రిజ్కర్ ప్రైజ్ అనేది దక్కింది. 2018లో మన ఇండియన్కి వచ్చింది బాలకృష్ణ దోషి గారికి. అదే కనుక ఎబెల్ ప్రైజ్ అయితే మాత్రం మిచెల్ గారికి రావడం జరిగింది ఈ సంవత్సరం. అండ్ కాకపోతే ఫస్ట్ ఇండియన్ ఎవరంటే ఈ ప్రైజ్ని గెలుచుకుంది శ్రీనివాస వరదన్ గారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూడండి. అవును మేము టీబీని అంతం చేయగలము అనే థీమ్తో March 24, 2024న ప్రపంచ క్షయ దినోత్సవాన్ని ఇటీవల జరుపుకున్నారు. టీబీని సంవత్సరం నాటికి నిర్మూలించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది అని అడుగుతున్నారు. సో విత్ ద థీమ్ ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ వి అబ్జర్వ్ వరల్డ్ ట్యూబర్క్లోసిస్ డే ఆన్ March 24, 2024 అండ్ ఇండియా హ్యాస్ టార్గెటెడ్ ఎలిమినేట్ టీబీ డే ఆఫ్ ద బై విచ్ ఇయర్ అని చెప్పేసి అడుగుతున్నారు. 2030, 2025, 2027, 2047. మనం టీబీని ఇండియాలో ఎలిమినేట్ ఎప్పుడు చేయాలి అనుకుంటున్నాం? టార్గెట్ ఇయర్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 2025 గుర్తుపెట్టుకోండి. టీబీ యొక్క డే వచ్చేటప్పటికి ట్యూబరిక్లోసిస్కి సంబంధించి March 24 అనమాట. అలాగే నెక్స్ట్ మనకి
అవును. మేము టీబీని అంతం చేయగలం. యెస్! వి కెన్ ఎండ్ ద టీబీ అనేది దీని యొక్క థీమ్‌గా ఉంది. అదే ఇక్కడ కరెంట్ అఫైర్. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి. 2025 నాటికి మనం టీబీ ఎలిమినేట్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నామా? 2027కి వచ్చేటప్పటికి మలేరియా ఏవైతే ఉందో సో దాన్ని మనకి నల్లిఫై చేయాలి అని చెప్పేసి పెట్టుకున్నాము 2027 నాటికి. అండ్ 2030కి కంప్లీట్‌గా 2027కి ఏమో తగ్గిచ్చేయాలి. 2030కి అసలు లేకుండా చేయాలనేది భారత్ లక్ష్యం మలేరియాకి సంబంధించి. రీసెంట్‌గా ఈ మలేరియాకి సంబంధించి అజర్బైజాన్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేటప్పటికి తజికిస్తాన్ కంట్రీస్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ కంట్రీస్ మనకి రీసెంట్‌గా కూడా 2024లో ఇంకొక కంట్రీ కలిసి ఈ మలేరియా ఫ్రీ సర్టిఫికేషన్‌ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి తీసుకున్నాయి. భారతదేశం 2047 నాటికి సికిల్ సెల్ ఎనీమియాని అంతం చేయాలన్న లక్ష్యంగా పెట్టుకుందనమాట. సికిల్ సెల్ ఎనీమియా 2047 అసలు మలేరియా ఇండియాలో లేకుండా చేయడానికి 2030, కేసెస్‌ని తగ్గించడానికి 2027, టీబీ అయితే 2025 అని చెప్పేసి టార్గెట్‌ని మనం రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నామనమాట. ఇది దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఇప్పుడొచ్చే కరెంట్ అఫైర్స్‌లో థీమ్ ఖచ్చితంగా అడుగుతున్నారు. డేకి సంబంధించి థీమ్ అడుగుతున్నారు. లేదా డేని అడుగుతున్నారు. చాలా రేర్‌గా మనకి ఇలాంటి క్వెషన్స్ కూడా వస్తా ఉన్నాయి. ఎప్పుడైతే ఈ క్వెషన్స్ వచ్చాయో చాలామంది పేపర్ టఫ్ వచ్చింది ఇట్లాంటివి చెప్తా ఉన్నారు. సో, ఇవి కూడా చూసుకుంటూ ఉంటే అప్పుడు మీకు పేపర్ టఫ్ అనిపించదండి. సో, ఈరోజు ఏవైతే మనం ఈ రివిజన్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ చేసామో మీకు గుర్తుండడం కోసం నేను చెప్తున్నాను ఏమేమి ఉన్నాయి అనేది. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ గురించి మనం డిస్కస్ చేసాం. ఏషియాలో సింగపూర్ టాప్‌లో ఉంది 30థ్ ప్లేస్‌లో. ఓవరాల్‌గా 30థ్ ప్లేస్. సింగపూర్ ఏషియాలో టాప్ అనమాట. మన ఇండియా యొక్క ర్యాంక్ 126గా ఉంది. అండ్ వరుసగా ఇప్పుడు 7వసారి ఫిన్లాండే టాప్ వచ్చింది. అండ్ లీస్ట్‌గా ఉన్నది ఆఫ్ఘనిస్తాన్ అనమాట. ఆ హ్యాపీనెస్ రిపోర్ట్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సెకండ్ ఇంకొకటి హాల్ ఆఫ్ ఫేమ్ గురించి. బిలియర్డ్స్ హాల్ ఆఫ్ ఫేమ్ పంకజ్ అద్వానీ గారి గురించి, ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్, టేబుల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్, వాటితో పాటుగా రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగుళూరు అండ్ శీతల్ దేవి గారి గురించి దాని గురించి ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి అగ్నిబాన్ అనేది ఏంటండి? సెకండ్ ప్రైవేట్ రాకెట్ అనమాట. అగ్నికుల్ కాస్మోసిస్ దీన్ని లాంచ్ చేసింది. ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ మన హైదరాబాద్‌కి సంబంధించిన స్కై రూట్ స్పేస్ ఏజెన్సీ విక్రమ్ ఎస్ అనే దాన్ని లాంచ్ చేసింది కదా! దాన్ని డిస్కస్ చేసాం. సినిమాటోగ్రఫీ సర్టిఫికేషన్ రూల్స్ దేనికి సంబంధించి యూఏ సర్టిఫికేషన్ 12 ఇయర్స్ ఉండేది కదా! దాన్ని 3 కేటగిరీస్ కింద చేంజ్ చేశారు ఇప్పుడు మనకి. దాని గురించి డిస్కస్ చేసాం. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ అనేది ఈ అర్త్ అవర్ ఏదైతే ఉంటుందో 8:30 నుంచి 9:30 మధ్యలో దాని గురించి డిస్కస్ చేసాం. ఆర్డర్ ఆఫ్ ద డ్రూక్ అండి ఇది. ఆర్డర్ ఆఫ్ ద డ్రూక్ గ్యాల్పో. సో, ఈ అవార్డు భూటాన్‌కి సంబంధించింది. భూటాన్ 114వ ఇండిపెండెన్స్ డే రోజున దీన్ని కింగ్ అనౌన్స్ చేశారు. అయితే రీసెంట్‌గా నరేంద్ర మోదీ గారు భూటాన్ విజిట్ చేసిన టైంలో ఈ అవార్డ్‌ని అందుకున్నారు. దీంతో వేరే కంట్రీలన్నీ కలిపి భూటాన్ అంటే వేరే కంట్రీలన్నీ కలిపి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి ఇప్పటివరకు 14 అవార్డ్స్ ఇచ్చాయన్నమాట. సో, వాటి గురించి మనం డిస్కస్ చేసాం. అండ్ సైమన్ హ్యారిస్ ఐర్లాండ్ యొక్క న్యూ ప్రైమ్ మినిస్టర్‌గా లియో వార్కర్ ప్లేస్‌లో రావడం జరిగింది. అండ్ ఈయనకి సంబంధించిన పార్టీ గురించి డిస్కస్ చేసాం. సాక్ష్యం యాప్ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. కానీ దీన్ని మనం బేస్‌గా చేసుకొని ఎంపీ ల్యాడ్స్ గురించి కూడా డిస్కస్ చేసాం. ఈ సాక్షి అనేదేమో మనకి ఎంపీ ల్యాడ్స్‌కి సంబంధించింది. సాక్ష్యం యాప్ ఏమో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది. ఎబెల్ ప్రైజ్ 2024 అనేది రీసెంట్‌గా అనౌన్స్ చేశారు. మిచెల్ గారికి అన్నమాట. దాని గురించి డిస్కస్ చేసాం. సో, మనకి ఇది మ్యాథ్స్‌కి సంబంధించి నోబెల్ ప్రైజ్ లాంటిది అని చెప్పేసి కూడా డిస్కస్ చేయడం జరిగింది. వరల్డ్ ట్యూబర్క్లోసిస్ డే థీమ్ టార్గెట్ 2025కి సంబంధించి వీటి గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. సో, ఇవి ఓవరాల్‌గా మనం ఈరోజు రివిజన్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. మీకు ఏమేమి కరెంట్ అఫైర్స్ రివైజ్ చేసాం, దాన్ని కంప్లీట్ చేసేసాం క్వెషన్స్‌తో అనే ఒక క్లారిటీ ఉంటే మంత్ ఎండింగ్‌కి వచ్చేటప్పటికి మీరు ఒకసారి రివైజ్ చేసినా మీకు ఇవి గుర్తుండిపోతాయి.